జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే అది రాష్ట్రానికి గాయం కదా. ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా. ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతా ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి. చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్రానికి గాయం కదా. బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా. మీరు ఆలోచించండి. మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తుందో మనకు తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డను తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గోల గొడవ. మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీలాగా క్రిమినల్స్ మేము. అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు